నేను ఛాలెంజ్ చేస్తా మీకు తెలంగాణ రాజకీయాలలో ఏ బీజేపీ వచ్చారా కళ్యాణం కోసం చెప్పని చెప్పండి. హనుమంతుని గుడిలో పోయి దీపం పెట్టేటోడు కూడా ఒక్కడు బీజేపీ కార్యకర్త, ఆయన దీపం పెట్టేటోడు కాంగ్రెస్ కార్యకర్త. కానీ మేమేం చేద్దాం, మాకు దరిద్రం అలవాటు, ప్రచారం అలవాట్లేదు. దేవుళ్ళ డిస్ప్లే చేయవచ్చు అని బీజేపీలను చూసి చేసుకోవాలి. అందుకే మనం కష్టపడి దేవుణ్ణి మొక్కితే దేవుడు కరుణిస్తాడు. ఇది వాస్తవం. ఇది రాహుల్ గాంధీ గారు కష్టపడేటోళ్లకు సహకరిస్తాడు. ప్రభుత్వం ఉంటే ఆయన కూడా దేవుణ్ణి మొక్కుతాడు, రాముని మొక్కుతాడు. ఎట్లా మొక్కుతాడు? కెమెరాలు పెట్టుకొని మొక్కాడు రాహుల్ గాంధీ గారు. ఇప్పుడు ప్రధానమంత్రి మొక్కిన, అమిత్ షా గారు మొక్కిన, ఇక మన రాష్ట్రంలో బండి సంజయ్ భాగ్యలక్ష్మి దేవాలయం ఇప్పుడే గుర్తుకొచ్చింది. ఇదంతా టూ మచ్. ఇదంతా దేవుని అందరం మొక్తాము, సాటుకోండి, మొక్కోండి, కోరికలు కోరుకోండి. కానీ దీని హైప్ ఓకే. నేను చెప్పేది ఏంటంటే త్యాగాల కుటుంబము రాహుల్ గాంధీ గారి కుటుంబం, త్యాగాల కుటుంబము రాహుల్ గాంధీ గారి కుటుంబం. వాళ్ళు కేవలము ప్రజలు బాగుండాలి, ప్రజల కోసం ఏదైనా చెయ్యాలి తపనమనే రాహుల్ గాంధీ గారే. కాబట్టి వారు ఈ ఎన్నికల్లో నిన్న మా కేసీ వేణుగోపాల్ గారు చెప్పారు, ఒక డైరెక్షన్ ఇచ్చి నేను మీడియాలో చూసిన, 15 సీట్లు కాంగ్రెస్ గెలిచేటట్టుగా ప్రయత్నం చెయ్యండి, ఇది మీకు ఇచ్చిన టార్గెట్ అన్నారు. ఆ టార్గెట్ రీచ్ కావడానికి ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పిసిసి సీఎం రేవంత్ రెడ్డితో సహా బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమారెడ్డి గారు, పొంగులేడి గారు, దామోదర్ గారు, లేకపోతే ఇంకా మా మంత్రులు జూపల్లి గారు కానివ్వండి, పొన్నాల ప్రభాకర్, శ్రీధర్ బాబు గారు, అంతా మినిస్టర్స్ ఎక్కడోళ్ళు అక్కడంతా ఎవరు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు కూడా సహకరించాలని కాంగ్రెస్ పార్టీ కోరుతున్నది. మేము ఇక్కడ నుంచి 15 సీట్లు నిజంగా మా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆశించినట్టు ఇక్కడ 15 వస్తే దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి ఇవి యాడైతాయి ఈ 15 సీట్లు. కాబట్టి తెలంగాణ ప్రజలను కూడా మేము అప్పీల్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు కావడానికి తెలంగాణ ప్రజలు 15 సీట్లు మా అధిష్టానం కోరుకున్నట్టుగా ఇవ్వాలని నేను కూడా గాంధీ భవన్ ద్వారా అప్పీల్ చేస్తున్నాను. అయితే ప్రజలను ఏం కోరుకున్నామనంటే ఈసారి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు మనం అందరం చేసుకుంటే ఇవేముండయి, ఈ పంచాయతీలు ఉన్నాయి చూడండి. 8 సంవత్సరాల 6 నెలలు 8 నెలలు డీజిల్ ధరలు పెరిగినాయి, పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు పెరిగినాయి కదా. బంగారం అయితే ఇప్పుడు బంగారం ఎవడు కొనాలా? ఇప్పుడు బంగారం దుకాణంలో పనిచేసే ఒక వర్కరు, ఒక మహిళను చూసాను నేను ఎప్పుడో బంగారం కొందామని పోతే 3 ఖరాబ్ అయిపోతుంది. ఎప్పుడన్నా బుద్ధి బంగారం షాపు పోతే ఇస్తుంటే మళ్ళీ ఏమైనా ఉంటే కూడా ఇస్తే అడిగితే అట్లేం లేదు. నేనేమంటాను, అది రియల్ చెప్తున్నా. సీరియస్గా ఒక మ్యాటర్ ఏంటంటే మొన్న నేను ఎప్పుడు కూడా ఎప్పుడన్నా నేను నాకు బంగారం మోజు ఉండదు, పోను. కాకపోతే బంగారం వేసుకోవాలనే ఒక ఇది ఉంటుంది. అంటే షో కాదు, అది రాజముద్ర, బంగారం రాజముద్ర అన్నమాట. నేనే కాదు, ప్రతి మనిషికి అది పవర్ ఇస్తుంది. అది బంగారం అనేది పవర్, డబ్బుల పవర్ కాదు, అది హెల్త్ పవర్ కూడా ఉంటుంది అట్లా. నేను ఏమంటున్నానంటే
ఈరోజు బంగారం ఎంత ఉంది ఈరోజు? ప్రధానమంత్రి కాకముందు మోడీ ఎంత ఉండే తులం చెప్పగలుగుతున్నా? 40,000 ఉండే, 36 ఉండే. మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు బంగారం ధర 36,000 ఉండే. నేను 2,000 తులం కాడికే చూస్తున్నా నేనైతే. ఎప్పుడు? 2014 ఎంత? 28,000. సారీ